కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు పాలించే నేతలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు చంద్రన్న అడుగులో నాడుగులేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా కావాలి కావలికి కృష్ణన్నే అందా కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం
సంతోషం, మన సొంతం సంక్షేమం. మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. కావచ్చు, మన ఇళ్లలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా పెన్షన్ పెంచుతానని చెప్పిన మీదట ఎలక్షన్ నాటికి 3 నెలలు గడిస్తే ఆ 3 నెలలది కూడా కలిపి మొత్తం కూడా జూలై 1వ తేదీన ప్రతి ఇంట పండగ, ప్రతి ఊరు పండగ, ప్రతి గొంతులో పండగలాగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క ఇళ్ళకి వెళ్ళి ఆనందంగా వాళ్ళ ఇళ్లలో డబ్బులు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి వైనం జూలై 1వ తేదీ నాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూపించారు మనందరికీ కూడా. నాటి నుంచి నేటి వరకు కూడా పెన్షన్లు 1వ తేదీన ఇస్తూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులందరూ కూడా 1వ తేదీన జీతాలు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరిగెత్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రకే ఎక్కినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో మీరందరూ కూడా నాకు ఇచ్చిన అవకాశం, నేను ఒక సేవకుడిగా ఉంటాను, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను, నిరంతరం ప్రజాసేవలో నిమగ్నం అవుతాను, మీకు అన్ని విధాల కాపు కాసుకుంటానని నేను చెప్పిన మీదట కావలి చరిత్రలో ఎవ్వరికి ఇవ్వనటువంటి అవకాశాలు నాకు ఇచ్చి ఎనలేని మెజార్టీని నాకు ఇచ్చి నాకు కావలి సేవకుడిగా నాకు గుర్తింపు తెచ్చి ఈరోజు మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాటి నుంచి నేటి వరకు కూడా మీకు అందుబాటులోనే ఉంటూ ముసునూరులో నా ఇంటిలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరంతరం కూడా ప్రజల కోసం ఎదురు చూస్తూ వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించే దశలో కావలి తెలుగుదేశం జనసేన కూటమి ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలుసు. కావలి ఎప్పుడో నుంచే దాదాపు నిరాదరణకు గురైంది. ఎప్పుడో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తెలుగుదేశం టైంలో 1989లో ఓపెన్ అయింది. నాటి నుంచి నేటి వరకు కూడా కావలిలో జనాభా నిరంతరం పెరుగుతున్నప్పటికీ కూడా అప్పుడు వేసినటువంటి పైప్ లైన్లో ఇప్పటికి కూడా ఉన్న కారణాన ఈరోజు ప్రజలకు నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో అమృత పథకం కింద 57 కోట్ల రూపాయలతో మళ్ళా కావలిలో అమృత పథకాన్ని శ్రీ యువనాయకుడు అయినటువంటి శ్రీ లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక దుర్మార్గంగా చీకటి రాజ్యంలో దుర్మార్గమైన పరిపాలనలో రాక్షస ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాన్ని పగలగొట్టి ప్రజలకు దారిని తీర్చేటువంటి కార్యక్రమాన్ని నీరుగారిస్తే ఈ రోజున అక్కడ మనం ఐ లవ్ స్తూపాన్ని జాతీయ జెండాని మనం ఏర్పాటు చేసుకుని ఈ రోజున కావలి ప్రజలకు దాహత తీర్చుకునే దిశలో ఈరోజు అమృత పథకం ద్వారా నీళ్లు అందించేదానికి శ్రీకారం చుట్టాం. అతి తొందరలోనే ఈ కావలికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నాడు. ఆయన చేతుల మీదుగా అమృత పథకం ద్వారా కావలి ప్రజలందరికీ కూడా ఈరోజు ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు అందిస్తున్నామో ధనవంతులు నివసించే ప్రాంతాల్లో మంచినీళ్ళకి ఇబ్బంది లేదు. పేద బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు నివసించే కష్టాల కడల్లో ఉండే బాధపడేటువంటి పేదవాళ్ళు తీసే ప్రాంతంలో ఈరోజు నీళ్లు లేక అలమటిస్తూ ట్యాంకర్ల ద్వారా తోలుతున్నాం. అవన్నిటినీ రూపుమాపి కావలిలో మళ్ళా 7,500 మంది ఇళ్ళకి ఉచితంగా ఇళ్ళ ట్యాపుల కనెక్షన్లు ఇచ్చి అందరికీ నీళ్లు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. దానికి కారకులైనటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ గారు కృషి వల్ల ఈరోజు కావలి పట్టణంలో మంచినీటి దాహార్తి తీరబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఉన్నాయి ఇంకా చాలా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. కట్ట మీదకి నీళ్లు ఎక్కడం లేదు. అన్నీ కూడా తీసుకొచ్చి ఆనపగుంట దగ్గర ఈరోజు 3 రోడ్లకి నీళ్లు రావటం లేదు. ఇప్పుడే మా సోదరి ఒక పాప చెప్పుకొట్టించింది, రైల్వే ట్రాక్ పక్కన ఆనపగుంటలో మురికి నీరు పోయి వాళ్ళ ఇళ్ళ వెనక స్టాక్ ఉంటే దానివల్ల బావుల్లో ఊరుతుంటే ఆ నీళ్లతో మేము ఇబ్బందులు పడుతున్నామని అని చెప్పింది. ఆ తల్లిని నిజంగా వాళ్ళు చెప్పిన మాటకి నేను చెల్లించా. కానీ ఇప్పుడు పోయి చూడాలి. కానీ ఒకవైపున నాకు జలుబు చేస్తుంది, వర్షంలో తడిస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకని ఆ తల్లిని రిక్వెస్ట్ చేశా, తప్పకుండా ఆ సమస్య కూడా 1 నెల రోజుల లోపలే ఆ సమస్యను కూడా పరిష్కారం చేసి ఆ ఇళ్ళకి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా ఇంతమంది సమక్షంలో మీకు హామీ ఇస్తున్నా. తప్పకుండా ఆ సమస్యను కూడా పరిష్కరించి తీరుతానని కూడా ఈ సందర్భంగా తల్లికి హామీ ఇస్తూ
ఎన్ని సమస్యలున్నా కావలలో ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. ఏ క్షణం వచ్చినా ఈ వార్డులో ఉండే నాయకులు కావచ్చు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అందరితో పాటు నేను కూడా ఒక కార్యకర్తగా మీకు ఎప్పుడు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. వీలైతే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అందుబాటులో లేకపోతే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించే దాంట్లో నిరంతరం కూడా నేను మీకు అండగా ఉంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి దాదాపు 16 సంవత్సరాల నుంచి కావలలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒకే ఒక సమస్య, వైకుంఠపాలెం వాసుల్ని ఏదిస్తున్నటువంటి సమస్య ఈ మానసాలకు సంబంధించిన బ్రిడ్జి. నేను ఎలక్షన్లో మీ ప్రాంతానికి వచ్చాను, నాడే మీకు చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో 6-7 నెలల కాలంలో ఈ బ్రిడ్జిని తీసుకొస్తాను, చేసి పెడతానని చెప్తున్నా. ఆ విధంగా ముందుకు వేయటం కూడా జరిగింది. అన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. రాముడు లాంటి చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన 12వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 24వ తేదీ అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన 12 రోజులకే నేను బేద రవిచంద్ర ఇద్దరం కూడా కలిసి ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యంగా ఈ మానసాల బ్రిడ్జి 2008 నుంచి జరిగినటువంటి అన్యాయాల మీద ఆయనకి చెప్పటం, ఆయన ఇమీడియట్లీ స్పందించడం. అదే రోజున కావలి రైల్వే స్టేషన్లో అందరూ కూడా అబ్బా తాతలు ఇబ్బందులు పడుతున్నారు, మెట్లెక్కి దిగాలంటే కష్టపడుతున్నారు, ట్రైన్లో ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతున్నారు, కానీ కావలి రైల్వే స్టేషన్లో దిగితే రైల్వే ట్రాక్ నుంచి పక్క ట్రాక్ వెళ్ళాలంటే మెట్టెక్కాలంటే అందరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించమంటే నాడు అంటే జూన్ 24వ తేదీ ముఖ్యమంత్రికి ఇంటిమేట్ చేస్తే ఈరోజు కావలి రైల్వే స్టేషన్లో లిఫ్ట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తించండి అని చెప్తున్నా. ఇది చేసే ప్రభుత్వం, అందుకే ఇది మంచి ప్రభుత్వం, మనందరికీ కూడా బాధలు తీర్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకే చంద్రబాబు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ఫ్రంట్ ప్రభుత్వం బాగుండాలి, ఈ ముగ్గురు యొక్క కలయిక, త్రిమూర్తుల యొక్క కలయిక దేశ కళ్యాణం కోసం, దేశ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే విధంగా మీ అందరి దీవెనలు కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశానికి అందించండి అని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి ఈ రోజున మీ అందరికి కూడా రావడం జరిగింది. 100 రోజులు పూర్తయింది. ఎవరైనా కూడా ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఇంకా సంవత్సరాల పాటు కనిపించరు. కానీ మన ముఖ్యమంత్రి 100 రోజులు పూర్తయిందో లేదో ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజలకు ఏం అవసరమో వాటన్నిటిని పరిష్కరించే దిశగా మీరు ముందుకు పోండి అని చెప్పిన మీదటే ఈ రోజున మీ ప్రాంతానికి వచ్చాం. మొన్నటి రోజున జనతాపేట ప్రాంతానికి వచ్చాం, ఈ రోజున వైకుంఠపురం ప్రాంతానికి వచ్చాం. 2 సార్లు కూడా రైల్వే కట్టకు పరవడు వైపు వచ్చామంటే పరవడు వైపునే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్రాంతాలను ఎన్నుకోవడం కూడా జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో వైకుంఠపురం ఒక మహానగరంగా తీర్చిదిద్దే దాంట్లో నిరంతరం కూడా పనిచేస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి సమ్ పీపుల్ అన్ని రకాలుగా అలమటిస్తున్నారు. వాళ్ళకి తోడుగా, నీడగా, అండగా ఉండాల్సిన బాధ్యత నాది అని నేనే పోయి ప్రత్యక్షంగా చూస్తే ఆ సమస్యలు నా కళ్ళకే అర్థమవుతాయి. అప్పుడు వాళ్ళకి చేయాల్సిన సహాయం చేయించిన ఆలోచనతో నీళ్లు చూసుకోవాలా, ట్రైన్ చూసుకోవాలా, ఇబ్బందులు చూసుకోవాలా, ఆరోగ్యాన్ని చూసుకోవాలా, దేన్ని చూడకుండా ప్రజల కోసం తపించేటువంటి వ్యక్తి ఉన్నాడంటే నాడు త్రేతాయుగంలో రాముడైతే ఈ కలియుగంలో ఈ చంద్రబాబుని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకున్నందుకు నిజంగా మనందరం కూడా పూర్వజన్మ సుకృతం. మొన్నటి రోజును చూసాం, ఒక రాక్షస రాజ్యం చూసాం, ఒక కంసుని చూసాం, ఒక హిరణ్యకశిపుని చూసాం, ఒక రావణాసురుని చూసాం. దోచుకోవటం, బెదిరించడం, భయపెట్టడం, ఆస్తులను ఆక్రమించుకోవడం, ఎక్కడ ఏది పేదవాడు ఇల్లు కనిపిస్తే, ఎక్కడ మంచి ఆస్తి కనిపిస్తే దాన్ని ఆక్రమించుకునే దాన్ని చూశారు. ఈ రోజున కావలిలో 100 రోజులు పూర్తయినా ఒక్క కేసులు లేవు, ఎవరి మీద ఇబ్బందులు లేవు, ఎవరు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రభుత్వం బాగుండాలని, అది మంచి ప్రభుత్వం అని, ఆ ప్రభుత్వ నీడలో మన అందరం కూడా ఎప్పుడు కూడా హాయిగా మనం, మన భార్య, బిడ్డలు, తల్లి, తండ్రులు అందరూ కూడా సుఖంగా ఉంటామని ఎల్లవేళలా మనం కాపాడుకోవడానికి, మన కుటుంబానికి వస్తే కుటుంబ యజమాని ఎలా కాపాడుకుంటాడో ఈ దేశానికి, రాష్ట్రానికి, ఇక్కడ ప్రాంతానికి ఇబ్బంది వస్తే మనకు తండ్రి లాంటి చంద్రబాబు ఉన్నాడని అటువంటి వ్యక్తి ఉన్నంత కాబట్టి మీకు నిరంతరం సేవ చేసే 2 వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసుకునే విధంగా, నాయకులను అందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా ప్రజలు కూడా ముందుకు రావాలని సందర్భంగా అందరిని కూడా స్వాగతిస్తూ ఎప్పుడు కూడా మీకు సేవకుడుగా, ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి కూడా హామీ ఇస్తూ
ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.